ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, మన పడకల యొద్ద నుంచి ప్రభు మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి దిగులు చెందక, భయపడక, నేనున్నాను, నీకు సహాయము చేయవాడను అని వాగ్దానం ఇస్తున్న దేవాతి దేవుని స్తుతిస్తూ ఆయనతో, ఆయన ప్రత్యక్షపు వాక్కుతో, ఆయన సన్నిధితో ఈ దినచర్యను ప్రారంభిద్దాం. సామెతలు 4వ అధ్యాయము 18, 19 వచనములను చదువుకుందాం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు మన కొరకు ప్రభు ఈ నూతన దినము అనుగ్రహించాడు. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతులు అంతకంతకు కూడా మరి వారు వర్ధిల్లుతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు విస్తరించబడతారు అని దేవుని యొక్క వాక్కు. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దేవుని ప్రియ బిడ్డగా పిలువబడుతున్న నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ విధముగా ఉన్నది? నీ ప్రార్థన జీవితం ఏ విధముగా ఉన్నది? ఆయన ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ప్రతిదినము ఆయన దర్శిస్తూ ఉన్నాడు, తట్టి లేపుతూ ఉన్నాడు. నీతిమంతుల మార్గము తేజరిల్లును అంటూ ఉన్నాడు. నీవు ఏ మార్గములో పయనిస్తూ ఉన్నావు? దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు ప్రభుతో సహవాసము చేసే అనుభవంలో ఉన్నావా? ఈ దినమును ప్రభుతో ప్రారంభించినట్లయితే మరి నీతిమంతుల మార్గము తేజరిల్లును. పట్ట పగలు వెలుగు ఏ విధంగా తేజరిల్లుతూ ఉందో, ఎంత కాంతివంతముగా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా ప్రభు నీవు చేసే ప్రయత్నాలను, నీ మార్గమును సరళము చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అంటూ ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి కూడా నీవు భయపడక, నీవు చేయవలసినది ఒక్కటే, నీ పరిశుద్ధ జీవితం. మరి నీవు ఒక నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా దేవుని ఎదుట మరి నీవు జీవించినట్లయితే ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడని అవసరం లేదు. ఒకవేళ భయపడుతున్నావు అనంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనపడ్డావేమో. ప్రభుతో మాట్లాడే అనుభవం, వాక్యంను ధ్యానం చేసే అనుభవం, ఆయన సన్నిధికి వెళ్ళే అనుభవంలో ఒకవేళ మనము మరి నిర్లక్ష్యత కలిగి ఉన్న ఎడల క్రింద వచనంలో ఉంటుంది కదా, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. అవును, భక్తిహీనుల మార్గమునకు మనము పోకూడదు. ఎందుకంటే అది గాఢాంధకారమయము, వారు దేని మీద పడునది అది వారికి తెలియదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మార్గములో మనము పయనించకూడదు. మరి ఆయన అంటూ ఉన్నాడు కదా, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. అటువంటి అనుభవంలో నీవు ప్రభుతో సహవాసం చేయాలని ప్రభు దర్శిస్తూ ఉన్నాడు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ పరిస్థితిలో కూడా కృంగిపోవద్దు. నీ ఆధ్యాత్మిక జీవితం దేవుని ఎదుట, దేవుని వాక్యము అద్దము వంటిది. దేవుని వాక్యము మనలను సరిచేస్తూ ఉంది, మనలను హెచ్చరిస్తూ ఉంది, మనలను ధైర్యపరుస్తూ ఉంది, మనలను ఆదరిస్తూ ఉంది. అవును, ఆయన నీతిమంతుడు. ఆయన నీతి చేత నన్ను పరిశుద్ధపరిచాడు. నన్ను నీతి మార్గములో నడవమని ఆయన నాకు ఆజ్ఞాపించాడు. నీతి మరణము నుంచి రక్షిస్తుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు ఏ విషయంలో కృంగిపోరు, నీతిమంతులు ఏ విషయంలో భయపడిపోరు, నీతిమంతులు ఏ విషయంలో కూడా దుఃఖపడరు. వారి మార్గము అంతకంతకు తేజరిల్లే విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. అవును, ఒకవేళ నీ యొక్క జీవితంలో, నీ కుటుంబములో దుఃఖము, వేదన, మరి నెమ్మదిలేని అనుభవము, గాఢాంధకారమయమైన అనుభవము ఒకవేళ ఉన్నట్లయితే దేవుని ఎదుట నీ పరిశుద్ధ జీవితాన్ని మరలా నూతనీకరించుకో, మరలా పరిశుద్ధపరచు, మరలా దేవుని ఎదుట బలపరుచుకో. దేవుని వాక్యపు వెలుగులో అవునయ్యా, నీతిమంతులు అంతకంతకు కూడా వర్ధిల్లుతారు. అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యము
అవును, ఆయన నమ్మదగిన వాడు, ఆయన కృప చూపే దేవుడు. కనుక ఒకవేళ మన ప్రార్థనా జీవితం, మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటలో, ఆయన ఆజ్ఞలను గైకొనుటలో ఒకవేళ మరి మనము వైదొలిగి ఉన్నామేమో, అందుకే మరి ఈ గాఢాంధకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు ఒకవేళ మనకు ఏర్పడినవి ఏమో, దుష్టుని యొక్క ఉద్దేశం దేవుని నుంచి, ఆయన సన్నిధి నుంచి, ఆయన ప్రసన్నత నుంచి, ఆయన ఆశీర్వాదం నుంచి నిన్ను వేరు చేయాలని నిత్యము పోరాడుతూ ఉన్న దుష్టుని నీవు జయించాలి అంటే, ఎదుర్కోవాలి అంటే, అవును, దేవునితో నీవు దినచర్యను ఆరంభించాలి. ప్రభువుతో మాట్లాడిన తరువాతనే ఈ లోక మనుషులను నీవు కలుసుకోవాలి. ప్రభువుతో ఈ దినమును నీవు ప్రారంభించినట్లయితే నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీవు వెళ్ళే మార్గమును ఆయన సరళం చేస్తాడు. ఏ ప్రయాణం, ఏ మరి పనుల మీద, ఏ పనుల ఒత్తిడి, అది అంతయు కూడా ఆయన నీకు సరళం చేసే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోక, కుమిలిపోక, దేవుని ఎదుట శక్తివంతమైన దేవుని ప్రియ బిడ్డగా నీవు నిలబడాలి. ఆయన అంటున్నాడు కదా, పట్టపగలగు వరకు మరి వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా నీవు తేజరిల్లుతావని ఈ ఉదయకాలమైన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా నీ జీవితం, నీ కుటుంబము మరి వర్ధిల్లాలని, ప్రభు నిన్ను ఆశీర్వదించాలని మరలా ఈ వాక్కుతో నిన్ను దర్శిస్తూ ఉండగా, అవును, భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారమయము, ఆ అనుభవం నాకు వద్దు ప్రభువా, వారు దేని మీద పడిదరో అది వారికే తెలియదు, అటువంటి అనుభవంలో నేను ఉండకూడదు. నా మార్గము నీతిమంతుల మార్గము వలె తేజరిల్లే విధంగా, ఆశీర్వదించబడే విధంగా, విస్తరించబడి నీ మహిమ కొరకు ఫలించే అనుభవంలో నన్ను నడిపించు, నన్ను బలపరచు అని దేవుని యొక్క కృపగలిగిన హస్తాలకు అప్పగించుకో. ఆయన మెండైన కృపతో ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. మరి ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ప్రార్థిద్దాము. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. సామెతలు 4వ అధ్యాయము 18వ వచనములో, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈ మాటలు విన్న నీ బిడలు నీతిమంతుల మార్గములో నడిచే బిడలుగా, అంతకంతకు వర్ధిల్లే బిడలుగా, తేజరిల్లే బిడలుగా, విస్తరించే బిడలుగా నీ బిడలను దీవించండి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయమయ్య, వారు దేని మీద పడెదరో వారికి తెలియదు. భక్తిహీనులుగా అయా నీ బిడలు ఉండకూడదు. భక్తి మార్గము కలిగి, అవునయ్యా, భయభక్తులతో నిన్ను సేవించే బిడలకు ఏ మేలు చేయక మానవు, ఏ ఆశీర్వాదము కొదువు ఉండదు. తండ్రి, వారి దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు. తండ్రి, వారి యొక్క జీవితమును వెలుగుమయం, ఆనందమయం, ఆశీర్వాదమయం చేసే దేవుడు. నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి కుమిలిపోతున్నా నాయనా, ఏ పరిస్థితిని బట్టి నీ బిడ్డలు దిగులుతో, వేదనతో, నిరాశతో ఉన్నప్పటికీ వారి మార్గము నీతిమంతుల మార్గము వలె మీరు సరళము చేయండి, ఆశీర్వదించండి. నీ వాక్యములో తండ్రి, నిన్ను ధ్యానించుటలో, నీ సన్నిధిలో నీతో మాట్లాడే అనుభవములో ఒకవేళ నీ బిడలు బలహీనులయ్యారేమో తండ్రి, నీవు సమీపముగా ఉండగానే నిన్ను శ్రద్ధగా వెతికేవారిగా, నీకు సమీపస్తులుగా నీ బిడలను నడిపించండి. ఏ పరిస్థితిని బట్టి దిగులు పడక తండ్రి, నీతిమంతుల మార్గము తేజరిల్లే మార్గం. నీతిమంతులు మరణం నుంచి నీవు రక్షిస్తావు. నీతిమంతులు ధైర్యముగా ఉంటారు తండ్రి, వారు భయపడరు, వారు బలహీనపడరు. నీ బిడలను ధైర్యపరచండి, ఆదరించండి, కృప చూపమని ప్రతి పరిస్థితి నుంచి యేసు శక్తి కలిగిన నామంలో నీ బిడలకి విడుదల, క్షేమము, సంరక్షణ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.